గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను రద్దు చేసి వీబీజీ రామ్జీ పేరుతో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని, ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ దీపక్ జాన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా పథకాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పేరుతో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని, ఆ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతిపిత మహాత్మా గాంధీ పట్ల చూపిస్తున్న వివక్షను, ద్వేషాన్ని ఖండించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనే దురుద్దేశంతో ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కనీస పనిదినాలు కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇంతకుముందు ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉందని, నేడు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే దురుద్దేశంతో ఈ పథకంలో మార్పులు చేపట్టిందన్నారు. అలాగే ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ పేరు కూడా తొలగించాలని చూస్తుందని, కావున ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, పీసీసీ ఆదేశాల మేరకు జిల్లాలో జరిగిన ధర్నాలు రేపు గ్రామస్థాయి వరకు విస్తరిస్తాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి పాత పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సికింద్రాబాద్ సనత్ నగర్ ఇన్ఛార్జీలు ఆదం సంతోష్ కుమార్, కోట నీలిమ మరియు కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. नहीं चलेगी, नहीं चलेगी। जय राहुल गांधी। ఈ రోజు ఏ విధంగా అయితే మనం అందరం చూస్తున్నామో, దేశంలో పేదల మీద ఏ విధంగా ఇబ్బందికరమైన చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. మోదీ గారు నిన్న పార్లమెంట్ లో దీనికి వ్యతిరేకంగా ఈ గ్రామీణ ప్రాంత ఉపాధి హామీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ గారి పేరు మీదనే కాకుండా ఎవరైతే ఉపాధి లేని వాళ్ళు ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేకుండా అక్కడి నుంచి మైగ్రేట్ కాకుండా వాళ్ళు అదే ప్రాంతాల నుండి వాళ్ళు బాగోగులు చూసుకున్న విధంగా ఈ యొక్క చట్టం తీసుకొచ్చింది. పేరుతో పాటు గాంధీ గారి పేరు తీసేయాలి, ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలనే దురాలోచనతోటి నిన్న ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిరో దాని ముఖ్య అంశాలు ఎట్లా ఉందంటే కండిషన్స్. గతంలో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ లో పంచాయతీ వాళ్ళు సెలక్షన్ చేసి వీళ్ళకు ఉపాధి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కండిషన్ ఏం పెట్టారు, కేంద్రం డిసైడ్ చేయాలని. రెండో కండిషన్ ఏంటంటే ఇన్నే రోజులు పని ఇవ్వాలని. మూడో కండిషన్ ఇలాంటి సమయంలోనే ఇవ్వాలనేసి అన్ని కండిషన్స్ పెట్టుకున్నారంటే దీన్ని ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలనే దురాలోచనతోటి వీరు చేస్తున్న దానికి ఈ రోజు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ గారు ఖర్గే గారు దేశవ్యాప్తంగా డీసీసీల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు పేదల పార్టీ, పేదలకు అండగా ఉంటుంది. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు ఇక్కడి నుంచి జిల్లాల వారికి అయింది, గ్రామాల వారికి కూడా వెళ్లి మేము పోరాటం చేసి ఈ యొక్క ఉపాధి లేని వాళ్ళని ఉపాధి ఇచ్చే విధంగా మేము పోరాటం చేసి ప్రజల పక్షంలో నిలబడతామని దానికి నిదర్శనమే ఈ రోజు కార్యక్రమం. కాంగ్రెస్ కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్.
మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.